విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాడు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకేసారి 2-3 సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. చాలా కాలం తర్వాత ఇందులో ఆయన డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా టీజర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణ్బీర్ కపూర్లు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అన్ని భాషల్లో మూవీపై భారీ హైప్ పెరిగింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ టీజర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సినిమా టీజర్ బాగా వచ్చింది, కానీ దానికి మంచి వాయిస్ ఓవర్ కావాలని అనుకుంటున్నాం. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అన్న వాయిస్ అయితే దూసుకెళ్తుందని డిసైడ్ అయ్యాం. నేను వెళ్ళి అన్నను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగా. వెంటనే ఓకే అన్నారు. ఈరోజు సాయంత్రమే చేసేద్దాం అన్నారు. డైరెక్టర్ లేడు, చెన్నైలో ఉన్నాడని చెప్పాం. కానీ ఎన్టీఆర్ అన్నా పర్వాలేదన్నాడు. నువ్వు ఉన్నావు కదా, పదా వెళ్ళి చేద్దాం అన్నారు. అన్నను ఏది అడిగినా అస్సలు కాదన్నాడు. ఎవరైనా అన్నా సపోర్ట్ కోసం వెళ్ళినా కాదనకుండా చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. తెలుగు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంపై భారీ పాజిటివ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ గతంలో కూడా చాలా సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.